డియర్ స్టూడెంట్స్, ఈరోజు స్టాక్ సమ్మరైజేషన్ చేద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 కాలమ్స్ తీసుకున్నాను, ప్రోడక్ట్ నేమ్స్ అండ్ యూనిట్స్. సో కొన్ని ప్రోడక్ట్స్ మనకి 0 అయిపోయాయి. సో 0 అయిపోయాయంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. మనం ఏం చెక్ చేద్దామంటే ఉన్న ప్రోడక్ట్స్ యొక్క అవైలబిలిటీ ఏముంది, లేని ప్రోడక్ట్స్ అంటే స్టాక్ ఏది లేదో అది చెక్ చేద్దాం. ఓకే, సో మన కాన్సెప్ట్ కోసం ఇప్పుడు ఈ ఎంటైర్ డేటాకి నేను 3 ఎక్స్ట్రా కాలమ్స్ క్రియేట్ చేశాను. స్టాక్ అవైలబిలిటీ, క్వాంటిటీ అండ్ నాన్ అవైలబిలిటీ. ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకుందాం. సో ఈజ్ ఈక్వల్స్ టు ఫిల్టర్ ఫంక్షన్ వాడాలి. ఫిల్టర్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ముందు అరే సెలెక్ట్ చేయాలి. అరే అంటే ఎంటైర్ అవర్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకొని కామా. నౌ వీఆర్ చెకింగ్ ద యూనిట్స్ కాబట్టి యూనిట్స్ ని ఇంక్లూడ్ చేసుకుందాం. యూనిట్స్ కాలమ్ అంతా సెలెక్ట్ చేయండి. గ్రేటర్ దాన్ 0 అంటే అవైలబిలిటీ ఉన్న కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, సి అవైలబిలిటీ స్టాక్ అండ్ ద క్వాంటిటీ ఏముందో వచ్చింది. నౌ నాన్ అవైలబిలిటీ ప్రోడక్ట్స్ ఏవో చూద్దాం. సో ఈజ్ ఈక్వల్స్ టు ఫిల్టర్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ప్రోడక్ట్స్ చెక్ చేయాలి కాబట్టి సెలెక్ట్ ద కాలమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్, కంప్లీట్ కాలమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. నెక్స్ట్ కామా. నౌ ప్రోడక్ట్ యూనిట్ సెలెక్ట్ చేసుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోండి. 0 తీసుకుంటే స్టాక్ లేని డేటా మనకు వస్తుంది అనమాట. సో ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ బ్రాకెట్ క్లోజ్. లైక్ దిస్ we will get the data of non availability stock. చూడండి, ఏ ప్రోడక్ట్ డేటా 0 అయిందో ఆ డేటా అంతా మనకి ఇక్కడ వచ్చేసింది. ఇలా మనం ఫిల్టర్ అనే కాన్సెప్ట్ ని 2 మోడ్స్ లో యూజ్ చేసుకోవచ్చు. స్టాక్ అవైలబిలిటీ చెక్ చేసుకోవడం కోసం, అట్ ద సేమ్ టైం నాన్ అవైలబిలిటీ ప్రోడక్ట్స్ ఏవేవి ఉన్నాయో చెక్ చేసుకోవడం కోసం. ఓకే, సో యూస్ దిస్ టిప్. థ్యాంక్ యూ.